ఈరోజు మీరు ఎవరు నమ్ముతున్నారా? ఎన్నో పోరాటాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో ఎదురుపాటాలు బైబిల్ చూసినప్పుడు కొన్ని నెలల ముందు యెహోషాపాతు గురించి ధ్యానించాం. యెహోషాపాతు జీవితంలో కూడా చూస్తాం మనం. వారికి ఎప్పుడైతే పోరాటాలు, కలవరాలు వచ్చిందో మొదటగా మనం నేర్చుకోగలిగింది వారి జీవితంలో నుండి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాం. శత్రువు వస్తున్నాడు, దాడులు వస్తున్నాయి, కీడు వస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, తగ్గించుకుని ప్రార్థన చేస్తాం. ఇంకా మాటలు చెప్పాలంటే యెహోషాపాతు జీవితంలో చూస్తామో మనం, వారు ఆరాధిస్తాం. శత్రువు ముందు నిలబడ్డాడంటే వీరు ఆరాధిస్తున్నారు. అదే సమయంలో మనం చూస్తున్నాము యెహోషాపాతు జీవితంలో చూడాలంటే వారు ఆత్మ ద్వారా నడిపించబడతాము. దేవుడిని మాట్లాడతాం. ఈరోజు నమ్ముతున్నారా దేవుడు మాట్లాడే దేవుడని? ఎందుకంటే చాలామంది నమ్మరండి. ఈరోజు చాలామంది అనుకుంటారు దేవుడు వాక్యం నుండి మాట్లాడతాడు, ఇది సత్యం. కానీ వాక్యము మాత్రమే దేవుడు మాట్లాడేది అనేది నేను అంగీకరించాను. ఎందుకంటే నేను నమ్మే దేవుడు పరిశుద్ధాత్ముడు. ఈ వాక్కులు మాత్రం ఉండే దేవుడు కాదు. ఈ లోగస్, ఆ రేమా రావాలంటే పరిశుద్ధాత్ముడు నాకు కావాల్సిన మాట, ఆ రేమా లేకపోతే ఈ లోగోస్ వేస్ట్. అపవాది లోగోస్ చూసి భయపడతలే, రేమా చూసి భయపడుతున్నాడు. ఆ రేమానేమన్నా అంట వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చే మాట, దేవుడు నీకు ఇచ్చే ప్రవచనం, దేవుడు నీకు ఇచ్చే పిలుపు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. యు సీ, ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ హూ స్పీక్స్ ఇన్ మీ. నీ వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది, గో టు ద రైట్. అక్కడికి వెళ్తే ఏంటంట, నీకు అక్కడ విశ్రాంతి ఉంది. ఎవరు మాట్లాడారు అది? యు సీ, ఆది సంఘంలో బైబిల్ లేదు వాళ్ళకి. పౌలు పత్రికలు రాశారు, మిగతా అపోస్తులు పత్రికలు రాశారు, కానీ దాని ముందు వారికి బైబిల్ లేదు. ఈరోజు నీ చేతిలో ఉన్న బైబిల్ లేదు, కానీ వారు గొప్ప శక్తితో బ్రతికారు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు వారిలో, పరిశుద్ధాత్ముడు వారి మధ్య. ఈరోజు దేవుడు ఇంకా కూడా దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇంకా కూడా నీ హృదయంలో మాట్లాడే దేవుడు. ఒక మనుషుడు ఆత్మకి తన తలంపులు ఎరిగి ఉంటాడంట. బైబిల్ తెలియజేయబడుతుంది, పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి తలంపులు ఎరిగి ఉంటాడంట. తండ్రి తలంపులు ఎరిగిన పరిశుద్ధాత్ముడు నీ ఆత్మకి తండ్రి తలంపుల్ని తెలియజేస్తాడంట. తండ్రి తలంపులు ఎక్కడ తెలుస్తుంది? నీ ఆత్మకి. నీ ఆత్మకి తెలియజేసినప్పుడు నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో తండ్రి కార్యాలు, తండ్రి చిత్తము నువ్వు జరిగించగలుగుతావు.